నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నాగేష్. ప్రస్తుతం మనతో హైకోర్టు న్యాయవాది కొత్త ఉదయ్ కిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు అదాని చేతిలో నరేంద్ర మోడీ ఉన్నాడా, నరేంద్ర మోడీ చేతిలో అదాని ఉన్నాడా? ఎవరి చేతిలో ఎవరున్నా కూడా ఇట్స్ అన్ ఇల్లీగల్ రిలేషన్. అది ఇల్లీగల్ రిలేషన్. ఎందుకు అని అంటే, నీకు ఒకడు ప్రైమ్ మినిస్టర్, ఒకడు బిజినెస్ మ్యాన్, వాళ్ళ చేతిలో ఇల్లు ఉండాల్సిన అవసరం లేదు, వీళ్ళ చేతిలో వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. సో అది చట్టపరమైన, కనీసం న్యాయపరమైన సంబంధం. అది నీకు ఉండే సంబంధం ఏంది, లిమిటెడ్. యాజ్ అ బిజినెస్ మ్యాన్ ప్రైమ్ మినిస్టర్కి ఎట్లాంటి సంబంధాలు ఉండాలో ఇక్కడ కూడా అంతే ఉండాలి. అంత ఆయన చేతిలో ఈయన పోన అవసరం లేదు, ఈయన చేతిలోకి ఆయన పోన అవసరం లేదు కదా. సో మరి అట్లా పోయినాము అన్న మెసేజ్ నువ్వు ఎందుకు ఇస్తున్నావు ప్రజలకి? నువ్వు ఆయన మీద, అదాని మీద ఈగ వాళ్ళకు కూడా ఎందుకు చూసుకుంటున్నావు? నువ్వు ఇన్ని అలిగేషన్స్ వస్తున్నప్పుడు ఈ సిబిఐ, ఈడీ లాంటి ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అపోజిషన్ పార్టీల మీదకి పోయినంత అగ్రెసివ్గా అదాని మీదకి ఎందుకు పోతలేవు? ఖచ్చితంగా పోవాలి కదా. సో సిబిఐ మీద జనాలకు ఉండే నమ్మకం ఏంది? ఇంతకుముందు ఒక కేసు సిబిఐ చేతులకు పోయింది అని అంటే ఖచ్చితంగా అలా చాలా సీరియస్ ఇష్యూ అయి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం అది కొన్ని రోజుల విత్ ఇన్ షార్ట్ టైంలో అది ఏదో ఇష్యూ దాన్ని సార్ట్ అవుట్ చేస్తారు, తగిన శిక్షలు పడేటట్టు చేస్తారన్న నమ్మకం ఉంటుండేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదో, సిబిఐకి సంబంధించిన న్యూస్ ఎక్కడన్నా వస్తే దాన్ని పట్టించుకోవట్లేరు జనాలు. దాని అర్థం ఏంది? ఆల్రెడీ జనాల మైండ్లో ఏదో ఫీడింగ్ అవుతుంది. ఇది సిబిఐ విచారణ అనుకుంటా అది ఒక సంవత్సరాలు జరిపి నెలలు రోజులు సంవత్సరాలు గడుపుకుంటూ పోయి అది ఎప్పటికైతుందో అవి మొత్తం మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఎప్పుడుకో అది తీర్పిచ్చి ఈ గ్యాప్ వాడు ఉంటాడో ఊడతాడో కూడా తెలియట్లేదు. అట్లాంటి పరిస్థితి అయితే ఉంది. ఒక న్యాయవాదిగా మీరు చెప్పండి, న్యాయ వ్యవస్థలో ఎందుకు ఇన్స్టెంట్ న్యాయం జరుగుతలేదు? నేను చెప్తా. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. నాకు 2014 నుంచి ఈ రోజు వరకు సిబిఐ కేసులు ఈ స్టేట్లో ఎన్ని ఫైల్ అయినాయి, ఎఫ్ఐఆర్లు ఎన్ని అయినాయి, వాటి ఛార్జ్ షీట్లు ఎన్ని ఈ రోజు వరకు ఫైల్ అయినాయో నాకు చూపియండి. చాలా తక్కువ ఫైల్ అవుతున్నాయి. సో ఈ సిబిఐ ఎవరి చేతులు ఉందని అనుకోవాలి నేను? చాలా తక్కువ. అంటే ఈ దొంగలందరినీ ఇప్పుడు మీరు 2000 ఎప్పుడు నుంచి చెప్పారు? 2014 నుంచి 2014 నుంచి మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఈ బీజేపీదే నడిచింది. అంటే దానికి ఇప్పుడు దొంగలందరినీ బీజేపీ మన నరేంద్ర మోడీ కాపాడుతున్నట్టు? కాపాడుతుండొచ్చు, కాపాడకపోతుండొచ్చు. ఎందుకంటే సిబిఐ ఇండిపెండెంట్ బాడీ కదా. ఈ సిబిఐ ఎవరి చేతిలో పనిచేస్తుందో వాళ్ళు కాపాడుతున్నట్టు. ఇది ఇండిపెండెంట్ బాడీ. వీళ్ళు ప్రైమ్ మినిస్టర్తో సంబంధం ఉండదు. ఏదైనా రిపోర్ట్ చేస్తే డైరెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో చేయాలి. కానీ సిబిఐ ఎఫ్ఐఆర్ చేసి అట్లా పక్కకు పెడుతుంది. ఛార్జ్ షీట్స్ చాలా తక్కువ ఫైల్ అవుతున్నాయి. కొన్ని మేజర్ కేసులలో ఇంకా ఛార్జ్ షీట్స్ ఫైల్ అవుతుంది ఏళ్ళ కొద్దీ. సో ఇది జ్యుడిషియరీ లోపమా లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లోపమా? ఫస్ట్ నువ్వు ఛార్జ్ షీట్ వేస్తే కదా అలిగేషన్స్ ఏంది అనేది దాని మీద ట్రయల్ నడిచేది. నువ్వు ఛార్జ్ షీట్ వేయకుండా నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఫైల్ చేసి పక్కకు సజ్జ మీద వేసేస్తే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు చిన్న వ్యాపారులు కానీ లేకుంటే పేదలు కానీ ఏదైనా చిన్న ముచ్చట జరిగిందంటే ఎమ్మటే సిబిఐ ఆడ పోతుంది, ఎంక్వైరీ అంటది, మొత్తం తలుపులు తాళాలు వేసుడు మొత్తం అంటే గందరగోళం చేసి ఎమ్మటే కోర్టులో అప్పచెప్పడం అవుతుంది, అది కోర్టు తీర్పు రావడం అవుతుంది, జైల్లో నెట్టడం అవుతుంది. మరి ఎందుకు అంటే వీళ్ళ చిన్న పేదలకి కానీ చిన్న వ్యాపారులకు కానీ ఇట్లా చిన్న బిజినెస్ మ్యాన్స్కి ఇలా జరుగుతుంది. మరి దళారులకి పెద్ద వ్యాపారస్తులకి అలా వాళ్ళకి ఎందుకు జరగట్లేదు? ఎందుకు అంటే న్యాయ వ్యవస్థలో సమన్యాయం ఎందుకు లేదని అడుగుతాను. ఇలా ఒక విషయం ఏమవుతుందంటే, మీరు ఫస్ట్ ఈ చిన్న ఇష్యూస్ దాదాపుగా సిబిఐ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది, లోకల్ పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. బట్ వీటికి ఒక టైం లిమిట్ అనేది ఉన్నది, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది. ఈ సామాన్యులకు సంబంధించి మన స్టేట్ పోలీసులు ఫైల్ చేసే కేసులలో కానీ ఇంకా వేరే వాటిలలో కానీ ఒక ట్రాన్స్పరెన్సీ అని ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాక రిమాండ్ చేసేది ఉంటే రిమాండ్ చేస్తారు, లేకపోతే 41 నోటీస్ ఇచ్చి వాళ్ళని పంపిస్తారు. దానికి ఒక స్టేజ్ బై స్టేజ్ ఒక ప్రొసీజర్ అనేది ఉంది. బట్ అందులో ఈ కేసులు ఏమైందన్న మనం తెలుసుకోవాలన్నా మనకి యాజ్ అ పార్టీ లాగానో లేకపోతే అందులో ఇంట్రెస్టెడ్ పార్టీ దానికి సంబంధించిన వ్యక్తి లాగానో ఆ కేసులు ఏమవుతుందో మనం తెలుసుకోనికి ఒక లైన్ అనేది ఉంది, ఒక ప్రొసీజర్ ప్రకారం మోనికి అవకాశం ఉంది. వేరే సిబిఐ ఈడీలో ఏంటి అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక కేసు రిజిస్టర్ అయిందని తెలుస్తుంది. బట్ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యే వరకు ఆ కేసు ఏమైపోతుందో కూడా తెలియదు. మళ్ళీ అది ఆర్టీఐ పరిధిలోకి రాదు. దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడ కనిపించదు. ఎందుకు అంటే అది ఇండిపెండెంట్ బాడీ, అది పెద్ద కేసులు వస్తాయి. సరే మనం కూడా యాక్సెప్ట్ చేద్దాం, అది పెద్ద కేసులు వస్తాయి, ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఏమంటారు ఇన్వెస్టిగేషన్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న ఉద్దేశం కరెక్టే.
బట్ మీకు ఒక లిమిటెడ్ టైం పెట్టుకొని మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఏం బాధ అవుతుంది? మీరు ఇండిపెండెంట్ బాడీ కదా, అవసరమైతే మీరు గవర్నమెంట్తో కొట్లాడు, ఈ గవర్నమెంట్తో ఇంటర్నల్గా మీ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్ పంపించి ఫండింగ్ పెంచుకోండి, స్టాఫ్ని పెంచుకోండి. మీరు అది గవర్నమెంట్కి అనుకూలంగానే వ్యవహరిస్తా అంటే మిమ్మల్ని కూడా ఎవరు నంబర్. ఎందుకంటే గొంతు ఎత్తితే గొంతు నొక్కుతున్నారు కదా. అదే అంటే ఒకవేళ అధికారులు అంత సిన్సియారిటీగా ఉండి నేను చేయాలన్నా, లేకుంటే మీలాగా ఎన్నో పుస్తకాలు చదువుకొని ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీలాంటి న్యాయవాదులు ఒకవేళ ప్రశ్నించాలని చూసినా కానీ ఎక్కడికక్కడ మఫ్టీ ఎక్కడికక్కడ చేస్తున్నారు కదా. ఆ విషయం అయితే ఉన్నది. అయితే దాంట్లో ఇప్పుడు సిబిఐ రోల్ని కొద్దిగా యాక్టివ్ చేస్తే, పర్టికులర్గా ఈ కేసుకి వస్తే సిబిఐ కానీ ఈడీ కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాల్సిందే. చేయని పరిస్థితులల్లో ఇక అది గవర్నమెంట్ని ప్రజలు అసలు నమ్మే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు ముఖ్యంగా అదాని కేసులో సిబిఐ ఇప్పటికైనా కానీ అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే సిబిఐని ఖచ్చితంగా ఆపే ప్రయత్నాలు ఏమైనా? గవర్నమెంట్ ఈ విషయంలో సిన్సియర్గా ఉంటే ఖచ్చితంగా ఇప్పటి వరకే నాకు తెలిసి సిబిఐకి ఈ ఇష్యూ గురించి ప్రైమరీ ఎంక్వైరీ అన్నా చేయమని చెప్పి ఒక నోట్ అయినా వెళ్ళి ఉండాలి. అది వెళ్ళలేదంటే గవర్నమెంట్ వాళ్ళని కాపాడుతుందని అర్థం, అదానిని కాపాడే ప్రయత్నం చేస్తుంది అని అర్థం.